శతాబ్దంలో దాదాపు 800 సంవత్సరాల క్రితం సమాజంలో బలంగా నాటుకుపోయిన పురుషాధిక్యతపై సవాలు విసురుతూ ఓ వీర నారిగా రాజ్యాధికారం చేపట్టింది. ఆడదానికి రాజ్యమా, ఆడది పరిపాలించడమా అని అయిన వాళ్ళే ఆమె ఆధిపత్యాన్ని జీర్ణించుకోలేకపోయారు. కొందరు సామంతులు, మండలాధీశులు ఎదురు తిరిగే ప్రయత్నం చేశారు. అయినా ఆమె అదరలేదు, బెదరలేదు. అలాంటి వాళ్ళ తలలు వంచి నోళ్లు మూయించి ధీర వనితగా శత్రు భయంకర రుద్ర రూపిణిగా నిలిచింది. అటువంటి అసమాన పరాక్రమశీలి మన రాణి రుద్రమదేవి. అంతేకాకుండా తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేసిన రాణి రుద్రమదేవి పేరు వింటే తెలుగు వారి ఒళ్ళు పులకరిస్తుంది. ఇప్పుడు మన రాణి రుద్రమదేవి యొక్క చరిత్రను జానపద కళారూపమైన బుర్రకథ ద్వారా మీ ముందుకి తీసుకొస్తున్నాం. వినరా భారత వీర కుమార విజయగాథ వినరా, కనరా కన్నుల ముందుగా చూడ విజయగాథ కనరా, తందానా తందానా దేవ తందనానా, తందానా తందానా దేవ తందనానా, తల్లి తల్లి. అన్నా, ఈరోజు ఏ కథ చెప్పబోతున్నాము? అన్నా, ఎప్పుడు నల మహారాజు హరిచంద్ర కథలే చెప్తావు కదా, ఈసారి ఎవరైనా వీరనారి గురించి చెప్పరాడు? అవునన్నా, ఎప్పుడు అవే కథలా, ఏమైనా కొత్తగా చెప్పరాదు? సరే, వీరన్నట్టుగానే ఈరోజు ఒక గొప్ప యోధురాలు ధైర్య సాహసాలు కలిగిన రుద్రదేవ గురించి చెప్పబోతున్నాను. విని ధరించండి. అవునన్నా, రుద్రదేవ అంటే అబ్బాయి పేరు కదా, మరి నీకు గొప్ప యోధురాలు అంటున్నావు? నాకేమీ అర్థం కావట్లేదు. చెప్పాను నాయన, రుద్రదేవ అంటే అమ్మాయి పేరే. ఇంతకీ ఆమె ఎవరన్నా చల్లకు వచ్చి ముంత దాచినట్లు సాగదీస్తూనే ఉన్నావు. అవునన్నా, తొందరగా చెప్పు. గణపతి దేవుని గారాల పట్టి పురుషాధిక్యత మట్టున పెట్టి వీరనారిగా పాలన దశ విద్యలు నేర్చినట్టి ఓరుగల్లుని పాలించుటకు సింహాసనమే ఎక్కెను. తన్నానా తన్నానా దేవ తందనానా, తన్నానా తన్నానా దేవ తందనానా, తల్లి రచిత. ఓహో, నాకమ్మ ఎవరో అర్థమని సోదరా? ఎవరక్క? ఎవరో కాదు, రాణి రుద్రమ్మదేవి. నిజమే చెప్పావు చెల్లి. గణపతి దేవుడికి మగ సంతానం లేదు కాబట్టి రుద్రమదేవిని రుద్రదేవగా పెంచారు. ఇప్పుడు ఆమె యొక్క పరాక్రమం ఎలా ఉండేదో ప్రత్యక్షంగా చూద్దామా? చూద్దాము అన్నా. గణపతి దేవ చక్రవర్తుల వారు ఈనాడు ఒక ప్రకటన చేయబోతున్నారు. ప్రకటన ఏంటో? అక్కడికి వస్తున్న మమ్మదేవ సాహసానికి, ధీరత్వానికి, పాలన దక్షతకు మారుపేరుగా నిలిచిన మగువ. భుజశక్తితో, ధీయోక్తితో శత్రుల పాలిట సింహస్వప్నమై గొప్ప పరిపాలన దక్షురాలుగా కీర్తికెక్కిన రుద్రమదేవి పట్టాభిషేక మహోత్సవానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రజలు, సామంతులు ఈ మహోత్సవాన్ని వీక్షించడానికి సిద్ధంగా ఉన్నారు. చేసిన రాజులకు, సామంతులకు, మరి ప్రజలకు ప్రణామం. మనమంతా
చూస్తున్న ఘట్టానికి సమయం ఆసనమైంది. ఈరోజు ఇంతకాలం మీరంతా ఆరాధిస్తున్న రుద్రదేవ పురుషుడు కాదు, ఒక స్త్రీ. ఆమె మా రుద్రమ్మ. మా రుద్రమ్మను ఈ కాకతీయ సామ్రాజ్యానికి యువరాణిగా ప్రకటించబోతున్నాడు. మరి మీ అందరికీ సమ్మతమేనా? ఏమన్నారు? పట్టాభిషేకమా? రుద్రమ్మకు పట్టాభిషేకమా? అసంభవం. ఒక ఆడదానికి రాజ్యాన్ని కట్టబెడతారా? ఒక ఆడదాన్ని తెచ్చి మీరు మా నెత్తిని కూర్చోబెట్టడానికి ప్రయత్నించకండి. ఆడదాని పాలన అసాధ్యం. ఎందుకంటే ఆడదాని వల్ల ఎన్ని యుద్ధాలు జరిగాయో మనకు తెలియదా? ఆడదాని ముందు తల దించుకొని బ్రతకడం కన్నా చావడమే మేలు. ఓరి అమ్మదేవా, నా ముందే నా కూతురు మానిస్తావా? అవునమ్మదేవా, ఒక స్త్రీని పురుషునిగా ప్రకటించడానికి కారణం మన దేశ భద్రత మరియు ప్రజల శ్రేయస్సు కోసం. అయినా ఇంతవరకు రుద్రమదేవి పరిపాలన చూశారు కదా మీరు. పన్నులు రద్దు చేసింది, ముందు చూపుతో వ్యవసాయానికి నీటి వసతులు కల్పించింది, స్త్రీల కోసం ప్రసూతి వైద్యశాలను నిర్మించింది మరియు దేశంలో శాంతి భద్రతలను నిలిపింది. ఇలాంటి ఎన్నో మంచి పనులు చేసింది కదా మన రుద్రమ్మ. మీరు దీనిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మీరెన్నైనా చెప్పండి మంత్రివర్య, మా మనసు దానికి అంగీకరించడం లేదు. ఇక ఆపమ్మదేవా, నిన్నటి వరకు నా సామ్రాజ్యంలో సామంతుడిగా ఉన్న నీకు ఇంతటి హక్కారమా? ఏం అధికారం? ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా కుమార్తె రుద్రమదేవి ఈ కాకతీయ సామ్రాజ్యానికి యువరాణి అవుతుంది. ఇది తథ్యం. పంతులు గారు, ఇక ఆలస్యం చేయకుండా పట్టాభిషేక మహోత్సవాన్ని ప్రారంభించండి. అలాగే మంత్రివర్య. అందరికీ ప్రణామములు. నా ప్రియమైన కాకతీయ ప్రజలారా, ఈ మహా సామ్రాజ్యంలో అన్ని వర్గాల వారికి, ముఖ్యంగా స్త్రీలకు సురక్షితమైన జీవితం అందించాలన్నది నా ఆకాంక్ష. ప్రజా రంజకుడు, కళా పోషకుడిగా పేరొందిన గణపతి దేవుని ముద్దు బిడ్డను నేను. అల్లారు ముద్దుగా పెరిగిన వీర నారిని. ఆంధ్రదేశ చరిత్రలో కాకతీయ సామ్రాజ్యానికి వారసురాలిని. సంగీత సాహిత్యంతో పాటు అస్త్ర శస్త్ర విద్యలను నేర్చిన నేను యుద్ధంలో పోరాడడానికి వెనుకాడను. అలసిపోయే వరకు ఆడితే అది ఆట, చచ్చేంత వరకు బ్రతికితే అది జీవితం, గెలిచే వరకు చేస్తే అది యుద్ధం. ఆడది అంటే అమర కాదని సబల అని నేను నిరూపిస్తాను. శత్రువుల గుండెల్లో నిద్రపోయే మహాకారిగా విజృంభిస్తాను. ఎంతో మంది వీరులను, శూరులను ఓడించి వారి చేత ముప్ప తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లను త్రాగిస్తాను. నారీ శక్తిని తక్కువగా అంచనా వేసిన వారిని అడగదొక్కి ఈ రణభేరిలో విజయ ఢంకం రోగిస్తాను. నా పరిపాలనా కాలంలో నేను ఒక సువర్ణ అధ్యాయంగా
అవునన్నా, నాకు కూడా అలానే అనిపించింది. ఇంతకీ అప్పుడు విద్యాలయాలు ఎలా ఉండేవి? చెప్తాను చెల్లి. అప్పుడులో విద్యాలయాలు కేవలం విద్య మాత్రమే కాదు, అమ్మాయిలకు కర్ర సాము, కత్తి సాము, విలువ విద్య లాంటి విన్యాసాలు కూడా ఉండేవి. అన్నా అన్నా ఒకసారి ఆగు. రుద్రమదేవి అన్ని విద్యలు ఎలా నేర్పించిందన్నా? అదేదో నువ్వే చూడు సోదరా. సంకల్ప దీక్షతో అంతా సన్నద్ధమే, పర్జన్య గర్జనే గగనమలే విజయ అమ్మో, నిజంగా ఆమె నైపుణ్యాలు చూస్తుంటే ఒళ్ళు గగురు పొడుస్తుందన్నా. అవునన్నా, రుద్రమదేవికి ఇన్ని నైపుణ్యాలు ఉండేవి కదా, అదే యుద్ధాలకు వెళ్ళేదా, గెలిచేదా? ఆమె ఎన్నో యుద్ధాలకు వెళ్ళేది చెల్లి. యుద్ధానికి వెళ్లే ముందు సైనికులను ఎలా ప్రేరేపించేది అది కూడా చూద్దామా? చూద్దాము అన్నా. కాకతీయ సైనికులారా, ఈ రోజు మనం పోరాడేది ఏ భూమి కోసమో ఏ సంపద కోసమో కాదు, మన గౌరవం ప్రజల రక్షణ కోసం పోరాడుదాం. మన రాజ్యంపై దండెత్తి వచ్చిన శత్రు బలగం ఎంత మంది ఉన్నా వారిని ఓడించే శక్తి, సామర్థ్యం, ధైర్యం మనలో ఉన్నాయి. అంతేకాదు, ఈ ఆయుధాలతోనే కాకుండా సూర్యునిలో మండే ధైర్యంతో యుద్ధాన్ని చేద్దాం. మన పేరు చరిత్రలో నిలిచిపోవాలి. జై కాకతీయ సామ్రాజ్యం. మన పోరాటానికి శుభసూచకంగా శివతాండవం చేయండి.
గుర్తింపబడింది. అంతేకాదు ఈ నృత్యం తెలంగాణ సంస్కృతి నృత్యంగా పేర్కొంది కదా అన్నా? అవును చెల్లి, నువ్వు బాగానే గుర్తు పెట్టుకున్నావు. తరువాత ఏమైందన్నా? తర్వాత ఏమైందంటే రుద్రమదేవి తన సైన్యాన్ని ముందుండి నడిపించి శత్రువులను ఓడించి కాకతీయ జెండాను విజయవంతంగా ఎగురవేసింది. శభాష్ అన్నా, ఈరోజు ఒక మంచి వీరనారి కథ చెప్పావు. శుభం సోదర. తందానా తందానా దేవ తందనానా తందానా తందానా దేవ తందనానా. ఈ భూభాగాన్ని ఒక మహిళ అయినప్పటికీ అసమాన ధైర్య సాహసాలతో ఎంతో సమర్థవంతంగా పరిపాలించడం వలన ఈ కాలం తెలుగు వారి చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోయింది. We have journeyed to the days of King Ashoka the Great, King Chandragupta Vikramaditya and Rani Rudramadevi. In their time, the welfare of their people and the prosperity of their kingdoms were of utmost importance. They fought courageously, safeguarded their realms from enemies and expanded their empires. Such is the great richness of our history, rich with countless stories of patriotism and the valor of our kings and soldiers.